హలో అండి లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే మనకి కేవీసార్ పోస్ట్లో ఒక మంచి విషయాన్ని అయితే చెప్తున్నారనమాట. అంటే ఇట్లా ఫ్రీగా వచ్చేటటువంటి 8 డ్రాప్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వీటి వాల్యూ అనేది మిగతా ప్లాట్ఫామ్స్లో ఎలా తగ్గిపోతుంది, కానీ మన ఇంటర్లింక్లో ఏమేమి సిస్టమ్స్ అనేవి అంటే సెట్టింగ్స్ చేశారు అలా అవ్వకుండా ఉండడానికి దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఒక మంచి విషయం అయితే చెప్పారనమాట ఇంకొక పోస్ట్లో, అది కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం కేవీసార్ పోస్ట్ గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 8 డ్రాప్ వచ్చినటువంటి టోకెన్స్ 90% వరకు కూడా వాల్యూ లేకుండా పడిపోతాయి. అందుకు కారణం ఏంటి అనేది అంటే బ్యాలెన్స్ అనేది లేకపోవడం. సో అసలు బ్యాలెన్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాలి. టోకెన్స్ ఎక్కువగా విడుదల చేస్తే కానీ వాటిని వాడే యూటిలిటీ లేకపోతే అందరూ అమ్మేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇంటర్లింక్ కాకుండా వేరేది అలాగే ఉంది అని అనుకుందామండి. సో ఇంటర్లింక్లా కాకుండా సేమ్ అలాంటి ప్రాజెక్ట్లోనే మనం మైనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాం, టోకెన్స్ కూడా బాగానే వస్తున్నాయి, కానీ యూటిలిటీ లేదు. అంటే పేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ దేనికి కూడా యూజ్ అవ్వట్లేదు అనమాట టోకెన్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా, అవి మనకి కావాలి కదా, కావాలంటే మనం ఏం చేస్తాం, అమ్మేసేస్తాం. సో అమ్మేసినప్పుడు ఏమైందంటే అందరూ కూడా అమ్మాలని అనుకుంటారు కదా ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో. ఇట్లా యూటిలిటీ అంటే ఏంటంటే పేమెంట్స్ ట్రాన్సాక్షన్ జరగకపోతే ఎవరైనా సరే అమ్మేసుకోవాలని అనుకుంటారు, అందరూ కూడా అమ్మేసేస్తారు. ఒకేసారి ప్రైస్ అనేది పడిపోతుంది. సో అలాగా ధర అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇంటర్లింక్లో వాళ్ళు వేరేలా ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ టీం ముందుగా ధర గురించి కాకుండా వాడకం గురించి చాలా బాగా ఫోకస్ అయితే పెట్టారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. మహర్షి సినిమాలో మనం డబ్బులు వెంట పరిగెడితే డబ్బులు మనల్ని బీట్ చేసేసి అవి కూడా పరిగెడతాయి. సో మనం ఎప్పుడైతే డబ్బుల్ని వదిలేసి పరిగెడతామో అప్పుడు అవి మన వెంట వస్తాయని చెప్పేసినట్టు ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఎప్పుడు కూడా ఇంటర్లింక్లో వాళ్ళు ప్రైస్ గురించి మెయిన్ ఫోకస్ అయితే పెట్టలేదు. ప్రైస్ కంటే ముందు యూసేజ్ అనేది బాగుండేలాగైతే ఫోకస్ చేశారని అయితే చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ముందుగా ఇంటర్లింక్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ITLX ఎకో సిస్టమ్ అన్ని బిల్డ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్లింక్ లేయర్ 1 బ్లాక్ చైన్కి సంబంధించి డెవలప్ చేస్తున్నారు. తర్వాత ట్రెజరీ కంపెనీస్ కూడా వాళ్ళ ఏదైతే ట్రెజరీను ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చారు ఇంటర్లింక్లో. సో ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ యూసేజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నిజమైనటువంటి డిమాండ్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ టోకెన్ ఏదైతే కాయిన్ ప్రైస్ మీద ఫోకస్ పెట్టకుండా ఎలా యూసేజ్ అనేది జరుగుతుంది ఏంటనే దాని మీద ఫోకస్ పెట్టారని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇంకెక్కడ ఏంటంటే ట్రెజరీ కంపెనీస్ అసలు ఎందుకు ముఖ్యం అనేది చూసుకున్నట్లయితే ఇవి టోకెన్స్ OTC మార్కెట్లో కొనుగోలు చేస్తారు. ఇంకంతేకాకుండా కోర్ టీం నుంచి ఫ్రీగా తీసుకోవని అయితే చెప్తున్నారు అనమాట. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ట్రెజరీ కంపెనీస్ కూడా టోకెన్స్ని డైరెక్ట్గా కోర్ టీం ద్వారానో ఇంటర్లింక్ కంపెనీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదు. మనం ఎలా అయితే మార్కెట్ ద్వారా తీసుకుంటామో వాళ్ళు కూడా అలాగే అందరికీ ఇక్కడ సమానమే అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో అదే చెప్తున్నారు అనమాట వీళ్ళు. ఇంకందుకోకుండా దీనివల్ల ఏంటంటే అకస్మాత్తుగా అమ్మకాలు అనేవి ఉండవు, ధర అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ డిమాండ్ కూడా ఉంటుంది. ఇంకా మన ఇంటర్లింక్ సంస్థ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట అని అయితే చెప్తున్నారు. ఇంక ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ టాపిక్ ITLG కాయిన్ టోకెన్, వీటి వాల్యూ అంటే ప్రైజ్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు డిఫైన్ చేస్తారని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్లింక్ టీం వాళ్ళైతే అస్సలు కాదు, మార్కెట్ ప్లస్ యూటిలిటీ. ఇక్కడ ఏంటంటే మార్కెట్లో ఎంత ప్రైస్ ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ మార్కెట్ వాల్యూ బట్టి డిపెండ్ అవుతుంది, కానీ మనుషుల ద్వారానో ఇంకెవరి ద్వారానో ప్రైస్ అనేది డిపెండ్ అవ్వదు.
యూటిలిటీ, మనం చేసే ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బేస్ చేసుకొని, ఎక్కువగా ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ టోకెన్స్ని వీళ్ళు నిజంగా యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఇవన్నీ కూడా ధరని నిర్ణయిస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఫ్యూచర్లో మనకి కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయని చెప్పేసి కేవీ సార్ అయితే చెప్తున్నారు అనమాట. దాంట్లో భాగంగా ఏమేమి చెప్తున్నారంటే రికవరీ సిస్టమ్, అంటే బర్నింగ్ టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికవరీ చేసేటటువంటి సిస్టమ్ అనేది రాబోతుంది. సో దాని గురించి చెప్తున్నారు. ఇంకా మైనింగ్ రేట్ అనేది దీని గురించి కూడా హాల్వింగ్కి సంబంధించి అనమాట. సో దీని గురించి కూడా అప్డేట్ అనేది రాబోతుంది. ఇంకా లేయర్ 1 మెయిన్ నెట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి లిస్టింగ్కి ముందు చాలా లేయర్స్ అయితే జరుగుతాయి అనమాట. సో లేయర్ 1, సో మెయిన్ నెట్కి స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అది కూడా స్టార్ట్ అవబోతుంది త్వరలో అని అయితే చెప్తున్నారు. ఇంకా గ్లోబల్ వీసా కార్డ్స్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి చేస్తారు. నెక్స్ట్ ITLG వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఓన్లీ హైప్తో మాత్రమే కాదు, టోకెన్ వాల్యూ అనేది మార్కెట్ ప్రైస్ బట్టి, యూటిలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇదైతే మనకి కేవీ సార్ చెప్పినటువంటి పోస్ట్లో విషయాలు. నెక్స్ట్ ఒక గుడ్ న్యూస్ కూడా ఉందని అయితే చెప్పాను కదా, ఈ పోస్ట్ అనమాట. అది చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ ల్యాబ్స్ని అమెరికా ప్రభుత్వ సంస్థ అయినటువంటి NIST, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ చేసింది అని అయితే చెప్తున్నారు అనమాట. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారని చూసుకున్నట్లయితే రిజల్ట్స్లో ఏమొచ్చిందంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆల్గరిథం పేరు ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ 003. ప్రపంచం మొత్తం ఏదైతే టెస్ట్ చేసినటువంటి మోడల్ ఉందో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ర్యాంకింగ్స్లో చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ ర్యాంక్ అనేది ఏంటంటే 51. స్టార్టింగ్లో ఇంటర్లింక్ కొత్తలో ఏంటంటే 113వ ర్యాంక్ నుంచి ఇప్పుడు 51వ ర్యాంక్ వచ్చిందంటే అది మామూలు విషయం అయితే కాదండి. అంటే ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంటేషన్ అనేది కనిపించింది కాబట్టి ఇక్కడ 113వ ర్యాంక్ నుంచి 51వ ర్యాంక్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో ఈ 151 ర్యాంక్ అంటే ఏంటి అనేది, ఎలాగ వీళ్ళు ఎస్టిమేషన్ అనేది వేశారనేది చూసుకున్నట్లయితే NIST టేబుల్లో ప్రతి స్కోర్ పక్కన ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే 0.0528, ఇక్కడ బ్రాకెట్లో 51, అందులో ఉన్నటువంటి 51 ఏంటంటే ప్రపంచ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ ర్యాంక్ అనేది ఎంత చిన్నగా ఉంటే దాని వాల్యూ అంత ఎక్కువగా ఉందని అర్థం అనమాట. 113 అంటే కొంచెం వెనకబడ్డట్టు, 51 అంటే చాలా పనితీరు అనేది పెరిగింది అని అర్థం అనమాట. ఇక్కడ ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ విధంగా ఏ విషయం మీద ఇచ్చారనేది చూసుకున్నట్లయితే FNMR ఫాల్స్ నాన్ మ్యాచ్ రేట్ మీద. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని సిస్టమ్ తప్పుగా అంటే ఏంటంటే కరెక్ట్గా గుర్తిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్లయితే ఒక అకౌంట్కి ఒక ఫేస్ మాత్రమే మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ నెంబర్తో మళ్ళీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దామని, మీ నెంబర్తో అవ్వదు కాబట్టి సరే ఓకే, వేరే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసి ఫేస్ వెరిఫికేషన్ మాత్రం ఆల్రెడీ ఎవరి ఫేస్ అయితే వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందో ఇప్పుడు మీద అవుతుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీద అవ్వదు. సో ఇలాగా హ్యూమన్ డిటెక్ట్ అనేది చాలా బాగా క్లియర్గా అయితే డిటెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ విషయం మీద అయితే ఇక్కడ ర్యాంకింగ్స్ అనేది ఇచ్చారనమాట. అంత జెన్యున్గా ఉందని చెప్పేసి. ఇక్కడ బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారని అయితే చెప్తున్నారు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక డేటా, అఫీషియల్గా వచ్చినటువంటి డేటా ప్రకారంగా అనమాట. ఇది మార్కెటింగ్ కాదు, నిజమైనటువంటి టెస్ట్ రిజల్ట్ ద్వారా ఇచ్చారని అయితే చెప్తున్నారు. ఇంకా డేటా ఆధారంగా ర్యాంక్స్ అనేవి ఇచ్చారని అయితే చెప్తున్నారు అనమాట. 113 నుంచి 51కి రావడం అంటే అసలు అది మామూలు విషయం అయితే కాదు. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటేనండి ఈ పోస్ట్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐడెంటిటీ బయోమెట్రిక్ ఫేస్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది టెక్నాలజీ ప్రపంచ స్థాయిలో 51వ ర్యాంక్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. అది US గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా. ఇది ఫేక్ అయితే కాదు, హైప్ కూడా కాదు, రియల్ ప్రోగ్రెస్ మాత్రమే మేము షేర్ చేస్తున్నామని అయితే చెప్తున్నారనమాట. సో ఇదైతే మనం గమనించాలి. ఇంకా ఇప్పటికీ ఇంటర్లింక్ని నమ్మని వాళ్ళు ఇప్పుడైనా సరే నమ్మండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, మైనింగ్ చేసుకుంటూ ఉండండి. గ్రూప్ మైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో అది కూడా చేసుకోండి. ఇదన్నమాట మనకు వచ్చినటువంటి గుడ్ న్యూస్లు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.